కృష్ణ పరమాత్మ మీలో ఎంతమంది తెలుసు? కృష్ణ పరమాత్మలో మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి. ఆ విషయం మీలో ఎంతమంది తెలుసు? మల్టిపుల్ టాలెంట్స్ గురించి భగవద్గీతలో విస్తారంగా వివరణ ఇవ్వబడింది. ఆ విషయం మీలో ఎంతమంది తెలుసు? భగవద్గీతను బోధించిన కృష్ణ పరమాత్మ గొప్ప రాజకీయవేత్త, గొప్ప వారియర్, గొప్ప యుద్ధ నిపుణుడు, గొప్ప సంగీత విద్వాంసుడు, ఫ్లూట్ ఊతూ ఉంటాడు, మీ అందరూ తెలుసు కదా. గొప్ప ప్రేమికుడు, గొప్ప పశువుల కాపరి. అలాగే చదువుకోవడానికి సాందీపని గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు 64 రోజుల్లో 64 విద్యలు, 64 కళలు పూర్తిగా సంపూర్ణంగా విద్య నేర్చుకున్న గొప్ప విద్యావేత్త. ఇలాగా మల్టిపుల్ టాలెంట్స్ కనపడుతూ ఉంటాయి. మరి ధర్మం సరిగ్గా బోధించకను, లేదంటే జనాలు ధర్మం సరిగ్గా అర్థం చేసుకోకను కారణం తెలియదు. కానీ ఈ రోజుల్లో కొందరు ఎలా తయారయ్యారంటే ఆధ్యాత్మికపరమైన వీడియోస్ చేసేవాళ్ళు ఇంకా ఆమోస్లోనే ఉండాలి, అందులోనే ఉండాలి. వాళ్ళని ఇంకొక యాంగిల్లో మేము చూడం. అంటే ఈ ఆధ్యాత్మికవేత్తన రేపు రాజకీయాల్లోకి వెళితే మీకు రాజకీయాలు దేనికి, ప్రవచనాలు చెప్పుకోక అని అడుగుతారు ఈ జనాలే. ఏ రాజకీయవేత్త భగవద్గీత చెప్పాడనుకోండి ఏ మీటింగ్లోనో, నువ్వు రాజకీయ నాయకుడు, నీకు భగవద్గీత అవసరమా, అది చెప్పేవాళ్ళు వేరే ఉన్నారు అని మాట్లాడతారు. అంటే ఏంటంటే వీళ్ళకి మల్టిపుల్ టాలెంట్స్ గురించి తెలియదు, ధర్మం గురించి తెలియదు. ఒక మనిషిని ఒక మూసలోనే చూడాలి, ఈ ప్యాటర్న్లోనే నువ్వు ఉండాలి, మేము నిన్ను ఎలాగే చూడడానికి ఇష్టపడుతున్నావు, నువ్వు ఈ ప్యాటర్న్లో నుండి బయటకు కనపడటానికి వీల్లేదు. ఏమిటిది అంటే పరిపూర్ణమైన అజ్ఞానానికి ఇది ప్రతీక. నా గురించి కొన్ని కామెంట్స్ పెట్టేవాళ్ళు, నా గురించి వీడియోస్ చేస్తున్న మహిళలు ఈ విషయం గురించి కాస్త విస్తారంగా తెలుసుకున్న తర్వాత వీడియోస్ చేస్తే బాగుంటుందేమో. ఇప్పుడు హడావిడిగా కొంపలు మునిగిపోయేలాగా అర్జెంటుగా వీడియోస్ చేయమని ఎవరైనా చెప్పారా మీకు? కాస్త ఈ విషయం గురించి విస్తారంగా ఆలోచించిన తర్వాత వీడియో చేయండి, నష్టమేముంది. ఎవరో ఒక అక్కగారు నా మీద వీడియో చేసింది. ఆవిడేమంటుందంటే, సతీభామ అంటే వృత్తపుండ్రం పెట్టుకొని చక్కగా రెడీ అయ్యి కూర్చొని పక్క కృష్ణుడు బుక్స్ అన్నీ పెట్టుకొని కూర్చొని మాట్లాడుతూ ఉంటేనే మాకు నచ్చింది. ఈవిడ నైట్ డ్రెస్ వేసుకొని ఏదో పార్కులు వెంట తిరుగుతుంది, నైట్ డ్రెస్ వేసుకొని తిరుగుతుంది, మాకు నచ్చలేదు. ఇది ఆవిడ వీడియో సారాంశం. ఈమెకి క్లారిటీ ఉండి వీడియో చేస్తుందని నేనైతే అనుకోవడం లేదు. నేను వేసుకుంది నైట్ డ్రెస్ కాదు, దట్ ఈజ్ స్పోర్ట్స్ వేర్. వ్యాయామం చేసేటప్పుడు లేదా క్రీడాకారులు వేసుకునే డ్రెస్ అది, దట్ ఈస్ నాట్ నైట్ వేర్. ఎవరు కూడా ఒక స్పోర్ట్స్ వేర్ వేసుకొని, సాక్స్ వేసుకొని, షూ వేసుకొని గ్రౌండ్లోనూ పార్క్లో నిద్రపోవడానికి వెళ్ళరు, కసరత్తు చేయడానికి, వ్యాయామం చేయడానికి పెడతారు. ఈవిడేమో నైట్ డ్రెస్ అనేస్తుంది. తెలియకుండా ఎందుకు అక్కగారు వీడియోస్ చేయడము? కాస్త తెలుసుకొని వీడియోస్ చేయండి. ఇప్పుడు ఏం ఆరడం, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? కాస్త వివరాలు, విషయాలు తెలుసుకొని వీడియోస్ చేయండి. రెండోది, గోవింద సేవ సత్యభామ కాదు, ఎందుకంటే ఇది గోవింద సేవ ఛానల్ కాదు, ఇది సత్యభామ అని ఇంకొక ఛానల్. గోవింద సేవ ఛానల్ వేరు. కనీసం ఏ వీడియోలో ఏ ఛానల్లో ఈ వీడియోస్ వస్తున్నాయో అదైనా కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా హడావిడిగా వీడియోలు పెట్టి ఏం చెప్పాలని సమాజానికి? గోవింద సేవ ఛానల్ వేరు, సత్యభామ ఛానల్ వేరు. రెండు ఛానల్స్ డిస్క్రిప్షన్ ఒకసారి పరిశీలించండి, ఏముంటుందో అందులో. గోవింద సేవ ఛానల్లో భగవద్గీత 6 గంటలకి, అట్లాగే స్పిరిచువాలిటీకి సంబంధించినవి, ఆధ్యాత్మిక సాధనకు సంబంధించినవి, వాటికి సంబంధించిన సందేహాలు, భాగవత గోష్ఠి వీడియోస్ అవే అందులో వస్తూ ఉంటాయి. ఇది ఇంకొక ఛానల్ సత్యభామ అని. ఇది జనరల్ అవేర్నెస్, ఫిట్నెస్ గురించి, హెల్త్ గురించి, ఫుడ్ గురించి, కొన్ని మోటివేషనల్ వీడియోస్, కొన్ని కరెంట్ టాపిక్స్లో నా విశ్లేషణలో వస్తూ ఉంటాయి. నా ఫాలోవర్స్కి కొందరికి లేని బాధ మీకెందుకు? కనీసం ఏ ఛానల్లో ఏ వీడియోస్ చేస్తుంది అనేది కనీసం తెలుసుకోండి, కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయండి. పక్కన కృష్ణుడిని పెట్టుకొని వీడ ప్యాంటు షర్ట్ వేసుకొని అంటున్నారు, కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు పక్కన? ఇది వేరే ఛానల్ అమ్మా. అట్లీస్ట్ తెలుసుకోండి, ఫస్ట్ తెలుసుకొని తర్వాత వీడియోస్ చేయండి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏమిటి హడావిడి, ఏం కొంపలు మునిగిపోయాయని. ఇప్పుడు అప్లోడ్ చేయాలనుకున్న వీడియో అదేదో కాస్త తెలుసుకొని, వివరాలు తెలుసుకొని సాయంత్రమో రేపు అప్లోడ్ చేయండి. ఏమైపోతుంది? ఆ వచ్చే వ్యూస్ ఏవో రేపు వస్తాయి, నా మీద పెట్టుకుంటే ఎలాగో మీకు వ్యూస్ వస్తాయి. అవేవో రేపు వస్తే కొంత తెలుసుకొని మాట్లాడండి. ఇంకేదో ఈమె అందరినీ చక్కగా సాంప్రదాయంగా చీరలు కట్టుకొని ఉండాలని చెప్పి ఇప్పుడు కూడా ఇంకొక విధంగా ఉంటుంది అని అంటుంది ఎక్క. సాంప్రదాయం పేరుతోటి రేంబావళ్ళు చీరలు కట్టుకుని ఇంట్లో కూర్చోమని నేను ఎక్కడ చెప్పాను? ఒక్క వీడియో చూపించండి. పూజలు చేసేటప్పుడు జుట్టు విరబోసుకొని ఫ్యాషన్గా ఉండే బట్టలు వేసుకొని అలా కొందరు పూజలు చేస్తున్నారు, రీల్స్ కోసం ప్రత్యేకించి. కాబట్టి పూజ చేసేటప్పుడైనా, భగవంతుడి సన్నిధిలో ఉండేటప్పుడైనా కాస్త పవిత్రంగా మంచి వస్త్రధారణ చేయండి, శారీ కట్టుకోండి, లేదంటే డ్రెస్ వేసుకుంటే దుప్పట్టా వేసుకోండి. మరి నైటీలు అవి వేసేసుకొని పూజలు చేయకండి అని చెప్పాను నేను ఇంతకుముందు పూజ విషయంలో. రేంబవళ్ళు సాంప్రదాయం పేరుతో చీర కట్టుకొని మూలం కూర్చోండి నేను ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడూ చెప్పను కూడా. ఇంకా జాబ్కి వెళ్ళే మహిళలు, హడావుడిగా ఉండే మహిళల కోసం
వాళ్ళకి అనుగుణంగా ఉండే విధంగా ఎన్నో అవేర్నెస్ వీడియోస్ చేశాను, వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా. బాబాయ్ తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయిన సత్యభామ ఇప్పుడు ఇలా ఉంటే మాకు నచ్చట్లేదు అంటే పాపులర్ అయిపోయానని మీరే చెప్తున్నారు, నేనైతే అంత పాపులర్ అయ్యానని అనుకోవడం లేదు. కాబట్టి చెప్తున్నా, నేనేమి కాని పనులు, సమాజ వ్యతిరేకమైన సంఘ విద్రోహమైన పనులు ఏమీ చేయడం లేదు, చేయకూడని పనులు నేనేమీ చేయలేదు. ఒక గ్రౌండ్కి వెళ్ళి వ్యాయామం చేయడం నేరమా, ఏదైనా పాపమా? సరే, నేను ఇంట్లో పల్సర్ వేసుకొని బుల్లెట్ వేసుకొని ఎప్పుడైనా తిరుగుతూ ఉంటా, నాకు సరదా. మగవాళ్ళ బైకులు తోలడం చిన్నప్పటి నుంచి. మన ఎవరో కామెంట్ పెట్టారు, మీరు బుల్లెట్ వేసుకొని రోడ్డు మీద పడుతూ ఉంటే నేను చూశాను అని. రేపు ఎవడన్నా ఫోటో తీసి పబ్లిక్లో పెట్టేస్తాడు. లేదా నేను పార్క్లోనూ గ్రౌండ్కు వెళ్ళేసేసి నాకు వర్కౌట్ సిస్టమ్, ఒకరోజు పార్క్కి వెళ్తా, ఒకరోజు గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ చేస్తా, ఒకరోజు జిమ్కి వెళ్తా, ఒకరోజు యోగా చేస్తా. ఓకే, మల్టిపుల్ వర్కౌట్స్ చేస్తాను నేను. రేపు ఎవడన్నా అది ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టేస్తాడు, సత్యభామ యూట్యూబ్లో సాంప్రదాయంగా ఉంటుంది కానీ బయట ఇది నిజస్వరూపం అనేసేసి. వాడికి ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి? నేను ఇలాగే ఉంటా, తప్పేంటి? గోవింద సేవ ఛానల్లో ఒకసారి నేను పల్సర్ తోలుతున్న వీడియో ఒకటి పెట్టాను, చాలామంది చూశారు మన ఫాలోవర్స్. రేపు ఎవడో ఒకటి పెడతాడు నేను బైక్ వేసుకొని పోతుంటాయి, అవసరం ఏంటి? నేను వ్యాయామం చేస్తున్న వీడియోస్ ఎప్పటి నుంచో చేస్తున్నా, ఈ మధ్య ఈ సెకండ్ ఛానల్ సత్యభామ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. ఏంటి దాంట్లో తప్పు? రేపు ఇంకెవడన్నా పెడతాడు, ఇదిగో బయట జిమ్లో కనపడింది మాకు సత్యభామ ఫోటో తీసాము అని. ఆ ఛాన్స్ ఎవడికి ఎందుకు ఇవ్వాలి? అందులో తప్పేముంది? పైగా అదంతా మహిళల్లో మంచి మోటివేషన్ తీసుకొచ్చే విషయం. వ్యాయామం చేయమని చెప్పడము, వ్యాయామం చేసి చూపించడం తప్ప ఏంటమ్మా మీకు వచ్చిన ఇబ్బంది? కనీసం ఏ ఛానల్లో ఏ వీడియోస్ పెడుతున్నానో డిస్క్రిప్షన్ చదవకుండా వీడియోస్ ఎలా చేస్తారు? గోవింద సేవ ఛానల్ వేరు, ఇది సత్యభామ, ఇది ఇంకొక ఛానల్. ఇంకొక అత్త దొత్త ఈవిడ గొడవ చేసేస్తుంది, వీడియో పెట్టి భుజాలు దడమేసుకుంటుంది. ఈవిడ ఎందుకు ఇలా భుజాలు దడుముకుంటుందా అనేసి అప్పుడు చూసాను ఈవిడ ఛానల్. నేను ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ముందు ఈవిడ నా మీద 2 వీడియోలు చేసి అప్లోడ్ చేసింది. ఏమ్మా, నువ్వు నా మీద 2 వీడియోలు చేయొచ్చు, నేను ఒక వీడియో కూడా చేయకూడదా? చేస్తే బాధ అనిపిస్తుందా నీకు? నువ్వు చేస్తే ఇంకొకరికి బాధ అనిపించదా? ఎప్పుడు చేయాలి నువ్వు వీడియోస్? నేను ఏదన్నా ఎవరైనా మోసం చేసి ఏదన్నా చేసి చేయకూడని పనులు ఏదన్నా చేసి ఎవరినైనా విపరీతంగా ఎవరి జీవితాలను నాశనం చేసి అలాంటి ప్రూఫ్లు నీ దగ్గర ఉంటే అప్పుడు నువ్వు వీడియో చేసి కడిగి అందరినీ అప్రమత్తంగా ఉండమని చెప్పొచ్చు. అప్పుడు నువ్వు నేనేం చేశాను? నేను ఏదో నా వర్కౌట్ వీడియోస్ చేసుకొని నేను నా సెకండ్ ఛానల్, ఇంకొక సత్యభామ అనే ఛానల్ అప్లోడ్ చేసుకున్నాను. మహిళలందరినీ వ్యాయామం చేయండి, స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉండండి అని చెబుతున్నా. నీకేం మాయరోగం? నీకేంటి ఇబ్బంది? ఎందుకు అంతలాగా భుజాలు తడమేసుకుంటున్నావు? కనీసం ఏ ఛానల్లో ఏ వీడియో పెడుతున్నానో తెలీదా నీకు? ఈ ఛానల్లో బుక్స్ కృష్ణుడు ఎక్కడున్నారు? అది వేరే ఛానల్, గోవింద సేవ వేరే, సత్యభామ వేరే ఛానల్. కనీసం తెలుసుకుని వీడియోస్ చేతల్లి. అదే అత్త అని ఎందుకు అంటున్నానంటే నేను చెప్తా, అది కూడా చెప్తాను. ఈవిడ ఈ అత్త ఒక షాలు కప్పుకొని ఈవిడ వయసుకి ఈవిడ సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా ఓవర్ యాక్షన్ చేసేస్తుంది. ఈ ఓవర్ యాక్షన్ కారణం ఏంటంటే, నేను గోవింద సేవ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు షాల్ కాదండి దుప్పట, అంటే నా కాటన్ చున్నీనే ఇట్లాగా ఫుల్గా ఫ్రంట్ సైడు షాల్లా కవర్ చేసేదాన్ని. దానికి కారణం ఏంటంటే, అప్పుడు నేను బాలింతని, నా చిన్న కొడుకు పుట్టి ఉన్నాడు, నేను ఫీడింగ్ ఇస్తున్నాను అనమాట. నాకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది కాబట్టి చున్నీని కంప్లీట్గా షాల్లాగా ఫుల్గా ఫ్రంట్ సైడ్ కవర్ చేసుకొని కెమెరా ముందు కూర్చుందాన్ని. అట్లా 1.5 ఇయర్ అట్లాంటి వీడియోసే చేశాను నేను. నా పిల్లవాడికి ఈ ఫీడింగ్ ఆపేసిన తర్వాత, నేను కొంత ఫ్రీ అయిన తర్వాత అప్పుడు నేను చున్నీ ఒక సైడ్కి వేసుకుంటూ అట్లా కొంత ఫ్రీ అయినప్పటికీ, ఇప్పుడు అది కూడా ఈ ఓవర్ యాక్షన్ అత్త మొహమంతా ముడతలు పడిపోయి తెల్ల జుట్టు వచ్చేసి వయసు అయిపోయి ఓవర్ యాక్షన్ చేస్తూ చూపిస్తూ ఎక్కిరించాలి. ఇది ఈవిడ బతుకు, ఈవిడ బుద్ధి. ఇందులో ఈవిడికి ఏం ఆనందం దొరుకుతుందో మరి నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత కృష్ణుడికి చీరలంటే ఇష్టం కాబట్టి ద్రౌపదికి చీర ఇచ్చాడు. ఏంటమ్మా ఇది? దీన్ని అజ్ఞానం అంటారు, విజ్ఞానం అంటారు. కృష్ణుడికి చీరలంటే ఇష్టమని నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా? లేకపోతే నీకేమైనా చీర కొని ఇచ్చాడా ఆయన? కృష్ణుడికి చీరలు అంటే ఇష్టం కాబట్టి ద్రౌపదికి చీర ఇవ్వలేదు. ఆవిడ భక్తురాలు శరణాగతి చేసింది కాబట్టి ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి, కాపాడటానికి వచ్చిన పరమాత్మ ఆవిడకి వస్త్రం అందించాడు. అలా ఎన్నో సందర్భాల్లో ద్రౌపది, అలాగే పాండవులు ఎన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఆపదలు ఇరుక్కున్నారో అన్ని సందర్భాల్లో కూడా పరమాత్మ వచ్చి రక్షించి ఆ పరిస్థితిని చక్కదిద్దడం జరిగింది. భక్తుల పట్ల పరమాత్మకు తనకున్న బాధ్యత అది. అది చెప్పకుండా కృష్ణుడికి చీరలు అంటే ఇష్టం కాబట్టి ద్రౌపదికి చీర ఇచ్చారు. ఇది నీ విజ్ఞానము, ఇది అజ్ఞానము, నీకే తెలియాలి. ఇంకేదో మాట్లాడుతుంది ఈవిడ, ఈ పెద్ద ఆవిడ అత్త. నాకు కారు ఉంది, నాకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇస్తాను, నా కారులో ఎక్కించుకుని తిరుగుతా, నాకు కారు ఉంది, నా కారులో ఎక్కించుకుని తిరుగుతా. రిపీట్గా 10 సార్లు అన్నావు. ఏమ్మా సిగ్గులేదా? నాకు కారు ఉంది, ₹1,00,00,000 ఉన్నాయని ఇప్పుడు మొత్తానికి దండోరా వేసి చెప్పుకోవాలా?
ఇప్పుడు దీన్నే ఒళ్ళు బలుపు మదము అంటారు. దీన్ని మనకున్నవి గొప్పగా చెప్పుకోవడం. నాకు కార్లు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి. ఏమ్మా నీ వయసుకి ఇది సరనిపిస్తుందా? నీకు కోటి ఉంటే పక్కన వాళ్ళకి 10 కోట్లు ఉంటాయమ్మా. నీకు కారు ఉంటే పక్కన వాళ్ళకి 4 కార్లు ఉంటాయి తల్లి. ఎందుకు తెగ అరుచుకున్నావు? నాకు కారు ఉంది, కోటి ఉంది. నీ కోటి నీ కారు మడిచి భద్రంగా నీ దగ్గరే పెట్టుకో. ఎవరికి అవసరం లేదు. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వే నా జోలికి వచ్చి 2 వీడియోలు చేసావు. నేను నీ జోలికి రాలా. మీద ట్రోలింగ్ జరిగిన విషయం కూడా వేరు. నీకు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయి. తెలిసాక వీడియోస్ చేయి. మా గురువుగారు పూజ జీరస్వామి వారిని కొందరు ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడుతూ వీడియోస్ చేశారు. ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టారు. నేను వారికి శిష్యురాల్ని అడ్డం పడ్డా. అది ఎవరికైనా సరే శిష్యులకి బాధ్యత. నేను అడ్డం పడుతున్నాను అనేసి కొందరు వెనకూడి నన్ను ట్రోలింగ్ చేయించారు. నీకు తెలియదు కెమెరా వెనక ఏం జరిగిందో, మీకు తెలియదు. మా టీంకి వాస్తవాలు తెలుసు. సందర్భం వచ్చినప్పుడు మొత్తం బయటకు వస్తాయి. దేనికైనా టైం అంటూ ఒకటి వస్తుంది కదా, అప్పుడు నువ్వు కూడా చూద్దువు. కానీ మగవాళ్ళ జోలికి నువ్వు ఎందుకు వెళ్తావు? నీకు దేనికమ్మా? నేను ఎవరి జోలికి పోలా. నేను నా గురువుగారి విషయంలో అడ్డం పడితే వాళ్ళందరూ నా జోలికి వచ్చారు. అదంతా ఒక పకడ్బందీ స్కామ్. ఒక పద్ధతి ప్రకారం చేశారు వాళ్ళు. అలాగా టైం వచ్చినప్పుడు అవి కూడా బయటకు వస్తాయి. ఇంకా ఈవిడ ఈ అత్త ఏదో అడుగుతుంది. అత్తని ఎందుకన్నానో మరలా చెప్తాను నీకు ఈ వీడియోలో. నీవు రేణుదేశాయ్ విషయంలో వీడియో పెట్టలేదా? మంగ్లీ విషయంలో వీడియో పెట్టలేదా? ఇంకొకరి విషయంలో వీడియో పెట్టలేదా అంటే ఆ పర్టికులర్ సమస్యల గురించి నేను సపోర్ట్గా వీడియో చేశాను. కానీ నీలాగా కించపరుస్తూ నేను వీడియో చేయలేదు. రేణుదేశాయ్ గారు ఆవిడే మాట్లాడారు లకారాలు వాడి. చూడు, ఆ వీడియో ఉంటుంది యూట్యూబ్లో. నన్ను ఇలాగా బూతులు తిడుతున్నారు, ఈ రేట్ ఎంతని ఇలాగ అడుగుతున్నారు అనేసి ఆవిడ తెలుగులో స్పష్టంగా లకారాలు బూతులు వాడుతూ ఆవిడే వీడియో చేసింది. ఆ వీడియోని ఎవరైతే ఫస్ట్ అప్లోడ్ చేస్తారో వాళ్ళు కూడా బూతు థంబ్నెయిల్స్ పెట్టి అప్లోడ్ చేశారు. అలా ఒక 300 ఛానల్స్లో పెట్టారు. అది చూసి నా కళ్ళు తిరిగి బాధేసి, ఒక ఒంటరి మహిళ పిల్లల్ని పెంచుకుంటూ ఉన్న ఒక సామాజికవేత్తని ఈ విధంగా వేధిస్తున్నారే అని నేను ఒక రాత్రికి ఆవిడ రేటు అని పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టాను. సరిగ్గా చూసుకొని ఏడు కళ్ళు పనిచేస్తున్నాయి కదా. ఒక రాత్రికి ఆవిడ రేటు అని పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టి ఎవరైతే ఈవిడని ఈ విధంగా వేధిస్తున్నారో వాళ్ళని తిట్టని కానీ రేణుదేశాయ్ గారు నేను ఒక్క మాట అనలేదు. చేతైతే నువ్వు కూడా ఆ పనిచి. ఒక మహిళని వేధిస్తున్నారు, కాకుల్లో పొడుచు తింటున్నారు. నేను అడిగా, నీకు చేతైతే నీ దగ్గర ఆడ లక్షణాలు ఉంటే నువ్వు కూడా అడుగు ఆవిడ విషయంలో. మంగళి విషయంలో కూడా అంతే. ఆవిడ ఒక గిరిజన స్థాయి నుండి ఎదిగి అంచెలంచెలుగా మంచి పేరు తెచ్చుకున్న సింగర్. ఆవిడ పేరు పాడైపోవడం నాకు ఇష్టం లేక నేను వీడియో చేశాను. పాట రాసేవాడు ఎవడైనా రాస్తాడు, రాసేవాడు ఎప్పుడు వీడియో ముందుకు రాడు. కానీ పాటలు పాడే సింగర్స్ కూడా వాళ్ళు పాడుతూ ఉన్నప్పుడు అది కూడా షూట్ చేసేసి ఇవాళ రేపు ఈ పబ్లిసిటీ స్టంట్ కోసము పబ్లిక్లో ఎక్కిస్తున్నారు, సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. సో మంగ్లీ గారికి పేరు చెడిపోవడం ఇష్టం లేక అలాంటివి కొంచెం నీచంగా ఉండే సాంగ్స్ మీరు ఎంచుకోకండి, మీకు మంచి పేరు ఉందనేసి నేను చెప్పి ఆమెకు ట్యాగ్ చేయడం జరిగింది. ఒక సపోర్టివ్గా వీడియోస్ చేశాను నేను. నీలాగా పక్కన గొలుసు వేసుకోలేదు, ప్యాంట్ వేసుకోలేదు, పక్కన చీర వేసుకోలేదు, వీటికి వీడియోలు చేయలేదు. నేను మాట్లాడాను అంటే మొదటి నుండి నా వీడియోస్ సమస్యల గురించి మాట్లాడా. నీలాగా పక్కన వాళ్ళు ఏం పెట్టారు దాంట్లో బొక్కలెతికి వీడియోలు చేద్దామనేసి నేను ఎప్పుడు అలాంటి వీడియోస్ చేయలేదు. సమస్యల గురించే మాట్లాడా. తల్లి మాట ఛానల్ విషయంలో ఆవిడ ఇల్లే కట్టుకుందో, వాకిలే కట్టుకుందో, చీరలే కొనుక్కుందో నేను ఎప్పుడు వాడి గురించి మాట్లాడాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ విషయం వచ్చినప్పుడు, ఆ కేసు నా దగ్గరకు వచ్చినప్పుడు, బాధిత మహిళలు పేదవాళ్ళు గర్భవతులుగా ఉన్నప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలని ఒక ఉద్దేశంతో 4 రోజులు పోరాడాము. ఆవిడ దిగొచ్చింది, డబ్బులు ఇచ్చేసింది, విషయం ఖతం. ఆ వీడియోస్ కూడా తీసేసాము. ఆవిడ జోలి ఆవిడ, నా జోలి నేను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను మళ్ళీ వాళ్ళ ఛానళ్ళు కానీ విషయాలు కానీ ప్రస్తావన చేస్తూ ఎక్కడా మాట్లాడారు. నాకు అనవసరం. ఆవిడ ఎవరో స్వప్న వెయిట్లా. ఆవిడ విషయంలో కూడా అంతే. ఇది కుబేర కుంకుమ అనే ఒక విషయం వచ్చినప్పుడు ఆవిడ ఏదో పబ్లిక్కి పంచి ట్రాఫిక్ జామ్ అయ్యి కొంత గొడవ అయినప్పుడు అసలు కుబేర కుంకుమ ఎక్కడ చేస్తున్నారు, ఏమిటిది అనేది నేను నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లతోటి ఫొటోస్ యూపీలో ముస్లిమ్స్ తయారు చేస్తున్నారు అవన్నీ, ఆ కలర్స్ కుంకుమ పేరుతోటి అవన్నీ కూడా తీసి ఒక వీడియో చేశాను. అది చాలామంది చూశారు, అక్కడికి అయిపోయింది. మరలా ఇప్పుడనే నేను ఆవిడ జోలికి పోలేదు, నాకు అవసరం లేదు. మీలాగా తెల్లారు లెగిస్తే పక్కన వాళ్ళ ఛానల్ చూసి వాళ్ళ ఫాలోవర్స్ని విదేశీ ట్రిప్పులకు తీసుకెళ్తున్నారంట, వీళ్ళు ఏమో షెడ్డు కట్టించి మళ్ళీ తీసేశారంట, అదంట ఇదంట, వాళ్ళ విషయం వీళ్ళ విషయం, వాళ్ళ వీడియోలు ఏమొచ్చాయో చూసి దాంట్లో బొక్కలు లాగి నేను వీడియోలు చేసేప్పుడు బ్రతకలేదు. నేను ఎప్పుడు మాట్లాడిన సమస్యల గురించే కాకినాడ వారాహిపీఠం పెట్టి మహిళల్ని ఒక పాస్టర్ లాగా సాక్ష్యాలు చెప్పించి మోసం చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతున్నప్పుడు దాని గురించి ఫైట్ చేశాము నేను ఇంకొందరిని. అది అధికారులకు అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరో మణి దీపేశ్వరని వచ్చింది, ఆవిడ మహిళలను మోసం చేసేస్తుంది. అమ్మవారిని ఇంట్లోనే పెట్టేసేసి గుడిలా కట్టించి మోసం చేస్తుంది. దాని గురించి మాట్లాడుతున్నాం.
ఇట్లాగా ఎన్ని విషయాలు వచ్చాయో సమస్య గురించి తప్ప పర్టికులర్ వ్యక్తులు ఏదో సంపాదించుకుంటున్నారు బాగుపడుతున్నారని మేము ఏ రోజు ఏడ్చుకొని వీడియోలు చేయలేదు. అవి మీరు చేసుకొని పైకి వస్తున్నారు. తెల్లారు లేస్తే పక్కన వాళ్ళ వీడియోలు బొక్కలు తీసి మీరు చేసుకుని పైకి వస్తున్నారు. నేను సమస్యల గురించే మాట్లాడాను. నండూరి గారి విషయంలో కూడా దశమహావిధులు వారాహి పూజలు అతిగా ప్రచారం చేసినప్పుడు మిగతా మహిళా యూట్యూబర్లు కూడా అవే చూపిస్తున్నప్పుడు దానివల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినప్పుడు నేను ప్రశ్నించాను. శాస్త్ర ప్రమాణాలు చూపించి ఖండించా. తర్వాత నండూరి గారు ఆ వీడియోలు పెట్టడం మానేశారు. అలాంటివి అతి పూజలు రోజు పూజలు చేసి చూపించడం ఇది తగ్గించేశారు. ఇవాళ వరకు నేను నండూరి గారి జోలికి పోలేదు. ఇంకొక ఆవిడ తాడేపల్లి గూడెంలో కొత్త గుడి కట్టించి 2 ఏళ్ళు కాలేదు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం పెళ్లి కాని వాళ్ళు బంగారపు తాలిబొట్లు మొక్కుకుంటే పెళ్ళవుతుంది అని స్థల పురాణం కల్పించి రాసేశారు. కంచి పరమపదించిన మహాస్వామి వారట ఆ గుళ్ళో వచ్చే ఆత్మ అర్ధరాత్రి తిరిగిందంట. అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యిందని ఏదో ఒక చిన్న ఫోటో చూపించేసి జనాన్ని పక్కదారి పట్టించేశారు. మరి ఇలాంటివి జరిగినప్పుడు ఎక్కువగా మహిళలే మోసపోతున్నప్పుడు దాని గురించి ప్రశ్నించాం మేము. అప్పటి నుంచి నా మీద ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. నిన్న గట్టించిన గుడికి స్థల పురాణాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇవి ప్రశ్నించాం నేను చిర్రావురు గారు. అప్పటి నుంచి ట్రోలింగ్ స్టార్ట్ అయింది. మీకు చేత అయితే మీరు కూడా ఇలాంటివి అడగండి. అవి మానేసి సత్యభామ ప్యాంట్ వేసుకుంది, సత్యభామ బుట్ట పెట్టుకోలేదు, పార్కుకి వెళ్ళింది, వాళ్ళ ఆయనతో షికారికి వెళ్ళింది, మీకు ఎందుకమ్మా? ఇతర యూట్యూబర్స్ లేదంటే ఇతరత్ర ఎవరైనా కూడా ఒక విషయం గురించి వీడియో చేస్తామంటే ఆ సమస్యకు పరిష్కారం కోసం ఆ సమస్య ఇలా ఉంది అని పబ్లిక్కి వాళ్ళని ఒక అవేర్ చేయడం కోసం వీడియోస్ చేశామే తప్ప తెల్లారు లెగిస్తే మీలాగా వాళ్ళ ఛానల్లో చీరలు కొనుక్కుంటున్నారంటే వీళ్ళ ఛానల్లో వాళ్ళు విదేశీ ట్రిప్పులకి వెళ్తున్నారంటే ఇంకో ఛానల్లో ఇంకేదో జరుగుతుందండి అని ఏదో ముచ్చట్లు ఎప్పుడు నేను పెట్టలేదు. అసలు అవి నేను చూడను. అర్థమైంది కదా అత్త? నిన్ను అత్త అని ఎందుకు పిలుస్తున్నాను ఇప్పుడు చెప్తాను. ఏదో అంటున్నావు అందులో. నీకు ఆడపడుచునట్లయితే చంపల బాలు కొట్టుండేదాన్ని, నేను నీకు అత్తనట్టయితే నీ పని చెప్పేదాన్ని అని నోటికి వచ్చినట్టు వాగుతున్నావు నువ్వు. అర్థమైందా? పూర్వజన్మ సుకృతం వలన నా అదృష్టం బాగుండి ఇలాంటి నీచమైన కిరాతకమైన దుర్మార్గమైన అత్త నాకు లేదు. ఇలాంటి నీచురాలైన ఆడపడుచు కూడా నాకు లేదు. కన్న తల్లి కంటే కూడా ఎక్కువ ప్రేమించే అత్తగారు నాకు దొరికారు. అది నా పూర్వజన్మ సుకృతం. ఇలాంటి పరమ నీచమైన అత్త నాకు లేదు. నా అదృష్టం అది. ఇలాంటి పరమ నీచమైన అత్తలే భారతదేశంలో కోడలని కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. కట్నం కోసం వేధించారు. పొరిట్లో ఆడపిల్లలు పుట్టారని ఆ కోడలను అక్కడే వదిలేసి కొడుకును ఒంటరివాడిని చేసి కొడుక్కి బలవంతంగా వేరే పెళ్లి చేసి కొడుకు జీవితంతో ఆడుకున్నారు. కొడుక్కి కోడలకి తగులు పెట్టి విడదీసి ఆ కొడుకు ఒంటరిగా ఏడ్చుకుంటూ ఉంటే చూసి స్వర్గానందం పొందారు. నీలాంటి నీచమైన అత్తలే ఈ పనులన్నీ చేసింది పవిత్రమైన భారతదేశంలో. ఇలాంటి నీచమైన అత్తలు ఎంత దారుణానికైనా దిగజారుతారు. ఇలాంటి నీచమైన అత్తల వల్లనే కోడలు ఎదగలేకపోతున్నారు, ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నారు. కోడళ్ళు కూడా అర్థాంతరంగా చస్తున్నారు ఆత్మహత్య చేసుకుని. నీలాంటి నీచమైన కిరాతకమైన అత్తలు ఉండబట్టే. నీలాంటి నీచమైన అత్త ఒకవేళ నాకుంటే తను జుట్టు పట్టుకొని బజార్లోకి లాక్కెళ్ళి చెప్పు తీసుకొని నోట్లో పళ్ళని రాలేట్టు కొట్టి కాళ్ళు ఎరగొట్టి చేతులు పెట్టి మూలం కూర్చోబెట్టి ఉండేదాన్ని. అదృష్టం బాగుండి నీకు నాలాంటి కోడలు దొరకలేదు. అర్థమైందా? కాబట్టి నోటికి వచ్చినట్లు సమస్యల గురించి కాకుండా ఒక మనిషి వస్త్రధరణ గురించి కూడా వాగుతున్నావు. నిన్నెవ్వరూ అడ్డు చెప్పట్లేదేమో ఇంట్లో. బయటవే నాకు డ్యాన్స్ కూడా వచ్చు. రేపటినే డ్యాన్స్ చేసి చూపిస్తాను నా ఫాలోవర్స్కి. నీకేంటి నొప్పి? నేను ఇలాగ 24 గంటలు మునో తీసుకుని కూర్చొని ఏదో ఒక సుత్తి పక్క ఛానల్స్ గురించి వాగాలా? ఏంటి దానివల్ల ఉపయోగం? నువ్వు చేసే వీడియోస్ ఉద్ధరించడానికి అయినప్పుడు నేను చేసే వీడియోస్ ఇంకా ఉద్ధరించడానికి. నీవు చేసే వీడియోస్ డబ్బుల కోసం అయితే నేను చేసేది డబ్బుల కోసమే అనుకో. కనీసం నేను గోహత్యల గురించి, దేవాలయాల పరిరక్షణ గురించి, మహిళల సాధక బాధకాల గురించి గైడ్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ కొన్ని 100 వీడియోస్ వాగడం కూడా తెలుసు నీకు. చివరికి నేను బాలింతగా ఉండి ఒక దుప్పట్ట కప్పుకుంటే దాన్ని కూడా ఎగతాళి చేస్తా వీడియో చేస్తావు. నీ బతుకు, నీ బుద్ధి, నీ క్యారెక్టర్, వయసు వచ్చింది, మొహం మడతలు పడిపోయింది, నీకు సిగ్గు మాత్రం రాలేదు. సిగ్గు, శరము, లజ్జ ఏమి లేదు. ఎలాంటి ఆడ బ్రతుకు? తోడేళ్ళు బ్రతుకుతున్నాయి, నువ్వు బ్రతుకుతున్నావు. మర్యాదగా ఉండు నువ్వు. నేను నీ జోలికి రాలా, నువ్వే నా జోలికి వస్తున్నావు. నేను రోజు 8 వీడియోలు చేశాను అనుకో, నువ్వు ఇంక నిద్రపోలేవు. ఇంకా నాకు నీలాంటి చెత్త మీద వీడియోలు చేసే ఓపిక కూడా లేదు. మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ బతుక్కి కంటెంట్ లేదు కాబట్టి తెల్లారు లెగిస్తే నా మీద వీడియోలు పెట్టుకుంటావు. లేదంటే ఇతరత్ర యూట్యూబర్స్ మీద వాళ్ళు చీరలు కొన్నారండి, వీళ్ళు విదేశీ ట్రిప్పులకు వెళ్ళారండి, వాళ్ళు షెడ్ కట్టించి మళ్ళీ తీసేశారండి, వీళ్ళు ఇంకేదో చేశారండి. నీ దారి అది, నా దారి వేరే. నేను చేయాల్సిన పనులు
మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. మర్యాదగా హద్దుల్లో ఉండి ఏదన్నా బాగుపడే వీడియోస్, జనాలను బాగు చేసే వీడియోస్ ఉంటే చేయండి.